Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రజల అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలా అండి. ప్రార్థన. స్తోత్రాలు ప్రభువ, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువ. ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు, చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువ. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువ. 7వ ముద్రలో విషయాలు మేము ధ్యానం చేసుకొనబోచుండగా నీ పరిశుద్ధాత్మ ప్రభువా మా మీద మాలోను ఉండునుగాక ప్రభువా. ఆ సంగతులు చూచులాగా అయ్యా ఇక్కడున్న ప్రతి వ్యక్తికి గ్రహింపు ఇవ్వండి ప్రభువా, ప్రత్యక్షతనివ్వండి ప్రభువా, అర్థం చేసుకునే కృప ఇవ్వండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ప్రభువ నీ ప్రత్యక్షతను ఎరగగలుగుతారు ప్రభువ. ఆత్మ లేకుండా ఏ వ్యక్తి ప్రత్యక్షతను ఎరగలేడు ప్రభువ. నీ ప్రత్యక్షతను ఎరగాలంటే పరిశుద్ధాత్మ అవసరమై ఉన్నది ప్రభువ. అందుకే ఇక్కడ నీ ప్రియబిడ్డలకి పరిశుద్ధాత్మ అనుగ్రహించమని అడుగుచున్నాము, నీ కృప దయచేయమని అడుగుచున్నాము. యేసు నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువ. 7వ ముద్ర చాలా ప్రాముఖ్యమైన ముద్ర అయి ఉన్నది ప్రభువ. నిశ్చయముగా నాయన మా ఎత్తబాటు దానిలోనే ఉన్నది నాయన. ఎందుకంటే 7వ ముద్రలోనే 7 ఉరుములు బయలుపరచబడ్డాయి ప్రభువ. వాటి శబ్దాలు పలికాయి ప్రభువ. ఆ 7 ఉరుములు ప్రభువ రాయబడలేదు గాని ప్రభువ ఆ వధువుకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చేదే ఆ 7 ఉరుముల ప్రత్యక్షత ఉన్నది ప్రభువ. అయ్యా నిశ్చయముగా 7వ ముద్రలో దాచబడిన ఆ మర్మము గ్రహించటానికి నీ కృప ఇవ్వమని, మా మధ్య ఒక్క బలహీనుడు కూడా లేకుండా చేయమని, ప్రతి వ్యక్తిని దర్శించమని, మీరే మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఈ సమయంలో సంతోషంగా ఉన్నారు? దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి 7వ ముద్ర మీరందరూ కూడా ఇయ్యాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. 7th సీల్ చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. హల్లెలూయా. మరి 7th సీల్ 7వ ముద్ర చివరిలో ఉన్న మనం 376వ పేర. మరి ఇది జాగ్రత్తగా పట్టుకోండి, చాలా విషయాలు దీనిలో ఉన్నాయి. నేను దీనిని నిన్నటి కాల సమయంలో చదువుతున్నప్పుడు చాలా విషయాలు దీనిలో బయలుపరచబడ్డాయి. మీకు ఆ విషయాలు దేవుడు ఇస్తాడని నమ్ముచున్నాను. ఇక్కడ మనం చూస్తున్నాము, మరి సహోదరుడు బ్రెనహాము 261 నుండి 374 భాగములకు లోపల ఉన్న కార్యాలు ప్రారంభంలో విడుదల చేయల. హల్లెలూయా. తర్వాత ఈ కార్యాలు విడుదల చేయటం జరిగినది. ప్రారంభంలో ఈ సంగతులు విడుదల చేయలేదు, కానీ తర్వాత దాన్ని విడుదల చేసి దీనిలో పొందుపరిచారు. 377 నుండి 414వ పేరా వరకు అన్నమాట. హల్లెలూయా. అది సోమవారం మార్చి 25వ తారీఖు 1963లో కొనసాగించి ఆ సమయంలో పంచి ఇచ్చిన 7 ముద్రల టేబును వీటితో అధికారపూర్వకంగా ముగించాడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. దీనిని గురించి వానికేమీ తెలియకుండా ఉండుటయే మంచిది. హల్లెలూయా. ఎందుకనగా వానికి గనక అది తెలిసినట్లయితే వాడు దాన్ని అనుకరణ చేస్తాడు. వాడు అటువంటి కుయుక్తులను పన్నుతాడు. ఎవరు? అపవాది. అనుకరణ చేసేవాడు ఎవరు? అపవాదై ఉన్నాడు. క్రీస్తు వాక్యమైతే క్రీస్తు విరోధి. వాక్యాన్ని అనుకరణ చేసేవాడే క్రీస్తు విరోధి ఉన్నాడు. మీరు చూస్తున్నారా, వాడు మొదటి గుర్రం మీద, వాడు తెల్ల గుర్రం ఎక్కి వాడు అనుకరణ చేస్తున్నాడు. హల్లెలూయా. మరి మీరు చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోండి. అందుకే 7వ ముద్ర వాడికి తెలియకుండా ఉండటమే మంచిది అని ప్రవక్త చెప్తున్నాడు. 378వ పేరా వైపుకి తిరుగుతున్నాము. జాగ్రత్తగా చూడండి. కావున దేవుడు దానిని ప్రపంచమునకు తెలియకుండా మరుగుపరిచాడు. హల్లెలూయా. ఈ ప్రపంచానికి ఆ 7వ ముద్ర ఏమై ఉన్నది అనేది తెలియకుండా మరుగుపరిచేశాడు. పరలోకానికి కూడా తెలియకుండా మరుగుపరిచాడు. ఈ భూలోకమే కాదు, పరలోకంలో కూడా ఉన్న దూతలకి కూడా దాన్ని తెలియకుండా మరుగుపరిచేశాడు. దానిని అర్థం చేసుకోవటానికి వేరే మార్గమే లేదు. దేవుడు మాత్రమే దాన్ని బయలుపరచాలి. అంటే పరలోకంలో ఉన్న దూతకు కూడా దాన్ని గురించిన ప్రత్యక్షత తెలియదు. హల్లెలూయా. భూమి మీద కూడా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అది మరుగుపరిచేశాడు. అపవాది దానిని అనుకరణ చేస్తాడనే యొక్క విధానముతో దేవుడు దానిని ముద్ర వేసేసాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి, దేవుడు మాత్రమే దాన్ని బయలుపరచును, ఆయనకు మాత్రమే అది తెలియను. ఆ 7వ ముద్ర ఉన్న విషయం ఏమిటో ఆయనకు మాత్రమే తెలియను. ఇప్పుడు ఈ రాత్రి మీరు గమనించవలెనని నేను మిమ్మల్ని కోరుచున్నాను. అది 6వ ముద్రలో, అక్కడ 6వ ముద్రలో 3 రకాల ఉద్దేశాలు కలవు. ఎందుకంటే 6వ ముద్ర ఎలాగున్నదో 7వ ముద్ర కూడా అలాగే ఉన్నది. 6వ ముద్రలో 3 రకాల
ప్రణాళిక లేక 3 రకాల ఉద్దేశాలు ఉన్నాయి. అలాగే 7వ ముద్రలో కూడా 3 రకాల ఉద్దేశాలు, అంటే 3 మడతల మర్మం, 3 మడతలు ఉన్నదన్నమాట. ఇక్కడ మీరు చూడండి, 6వ ముద్రలో 3 రకాల ఉద్దేశాలు కలవు. గుర్రపు సవారీ చేయు వాణిని గురించి 3 రకాల ఉద్దేశాలు కలవు. మీరు చూసారా, మొదటి గుర్రం స్వారీ చేస్తా ఉన్నది, అది తెల్ల గుర్రం. అక్కడ ఒక ఉద్దేశం ఉన్నదా? తెల్ల గుర్రం అంటే ఏమిటో మీరు ఎరగలుగుతున్నారా? మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఏం కనపడింది మీకు? తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు కూర్చొని విల్లు పట్టుకొని కూర్చొని ఉండెను. ప్రజల వాడికి కిరీటం ఇవ్వబడినది. వాడు జయించుటకు బయలు వెళ్ళాడు. అవునా? ఒక రకమైన ఉద్దేశం అక్కడ ఉన్నదా? 2వ ముద్ర విప్పినప్పుడు ఒక రకమైన ఉద్దేశం ఉన్నదా? అక్కడ ఎర్రగుర్రం కనబడుతుందా? 3వ ముద్ర విప్పినప్పుడు ఒక రకమైన ఉద్దేశం ఉన్నదా? అక్కడ నల్లగుర్రం కనబడుతుందా? అంటే ప్రతి ముద్ర విప్పుతున్నప్పుడు మనం చూడండి, మొదటి 3 ముద్రల్లో 3 రకాల ఉద్దేశాలు ఉన్నాయి. 4వ ముద్ర దగ్గరికి వచ్చేదలకే 1 నుండి 3 రకాల ఉద్దేశాలన్నీ కలిసి ఉన్నాయి దాంట్లో. అంటే తెలుపు, ఎరుపు, నలుపు 3 కలిసినాయి. అంటే ఆ 3 రకాల పరిచర్యలన్నీ కూడా 4వ దాంట్లోకి వస్తున్నాయి. సంగమా, ఈ విషయాలు మీరు పట్టుకోవాలని ప్రభు పేరిట మనం చేయుచున్నాను. గుర్రపు స్వారీ చేయువాని గురించి కూడా 3 రకాల ఉద్దేశాలు కలవు. ఈ కార్యాలన్నిటిలోనూ 3 రకాలైన ఉద్దేశాలు కలవు. అది మనలను 3 యొద్దకే తీసుకొని వచ్చుచున్నది. మరియు మరలా 7 చూడండి, 7 ముద్రలు, 7 పాత్రలు మరియు ఆ విధముగా ఉండును. ఇప్పుడు దేవుడు ఆయన యొక్క వాక్యమును బయలుపరుచుచున్నప్పుడు 3, 7 అవన్నీ దేవుని యొక్క లెక్కలలోని దేవుని సంఖ్యలు. 3, 7. అమ్మా, ఈ విషయాలు మీరు పట్టుకుంటున్నారనుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మీరు గమనించండి, సవారీ చేయు వారిలో ఉన్న విధముగా ఇప్పుడు అక్కడ 3 సవారీ చేయువారు బయలు వెడలిరి. వారిలో 1 తెల్లనిది, 1 ఎరుపు, 1 నలుపు. అక్కడ చూస్తున్నారండి. మరియు అటు పిమ్మట 4వ గుర్రములో అవన్నీ ఏకముగా మిళితమై, చూసారా, 3 విధములగు ఉద్దేశాలు ఉన్నవి. ఇక్కడ నీకు చూసావా, ఈ పేరాలో 381వ పేరాలో ఏం చెప్తున్నాడండి? 381వ పేరాలో మరి ముద్రల గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. తెల్ల గుర్రము, ఎర్ర గుర్రము, నల్ల గుర్రము 3 రకాల ఉద్దేశాల గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త. హల్లెలూయా. మరి ప్రవక్త మరి రేపు ఉదయకాలపు వర్తమానం కూడా మీరు ధ్యానం చెయ్యండి. మరి రేపు ఉదయకాలము చెబ్రోల్లో చెప్పే వర్తమానంలో కూడా ఏంటంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రత్యక్షతని అపవాది అసహ్యించుకుంటాడు. మీకు తెలుసా, అపవాదిని జయించే మార్గం ఏంటో తెలుసా? ప్రత్యక్షత. ప్రత్యక్షత ద్వారాగే అపవాదిని మనము జయించగలం, సాతాన్ని మనము జయించగలం. ఆ ప్రత్యక్షత ఎదుట వాడు నిలబడలేడు. వాడు 2 గ్రంథాలు ఎక్కువగా ద్వేషిస్తాడు. ఒకటి ప్రారంభంలో ఉన్న గ్రంథము ఆదికాండము, ఇంకొకటి ప్రకటన గ్రంథము. వాడి ప్రారంభము ఎక్కడున్నదంటే ఆదికాండములో ఉన్నది. తర్వాత వాడు ఏ విధముగా పతనమవుతున్నాడో, ఏ విధముగా వాడు ముగించబడుతున్నాడో, ఏ విధముగా వాడు అగ్నిగుండంలోకి వెళ్తున్నాడో ఆ కార్యాలన్నీ ఎక్కడ రాయబడి ఉన్నాయంటే ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. ఇంకా మీరు చూస్తే సంఘంలో వాడు ఎలాగా పనిచేస్తున్నాడో ఈ విషయాలు కూడా ప్రకటన గ్రంథంలోనే రాయబడ్డాయి. ఇప్పుడు వాడు బయలుపరచబడుతున్నప్పుడు ఆ బయలుపాటు పరచబడుతున్న కాడ వాడు ఏంటంటే అసహ్యించుకుంటాడంట. బయలుపాటును అసహ్యించుకుంటాడు. అంటే వాడు
బట్టబయలు అవుతున్నప్పుడు వాడు ఎప్పుడైతే బట్టబయలు అవుతాడో వాడు దాన్ని తట్టుకోలేడు. ప్రజల వాడి గురించి ప్రజలకి తెలియటం వాడికి ఇష్టం లేదన్నమాట. అందుకే వాడి గురించి ప్రవక్త మరి ప్రజలకి తీసుకొని రావటానికే ఈ ముద్రలు విప్పటం జరిగి ఉన్నది. చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలండి. మీరు టేప్స్ ఫాలో అవుతే మీరు ఆత్మీయంగా చాలా గ్రోత్ అవుతారు. ఆ టెలిగ్రామ్ లో పెడుతున్న టేప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి. ప్రతిదీ కూడా ధ్యానం చేసుకుంటారా అండి, ఖచ్చితంగా మీరు చాలా ఆత్మీయంగా గ్రోత్ అవుతారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మీరు చూడండి, ఈ 3 విధములకు ఉద్దేశాలు. అవునా అండి? మీరు చూస్తే మొట్టమొదటి గుర్రము తెల్ల గుర్రము. ఆ తెల్ల గుర్రము మీద బయలు వెలుచున్నవాడు క్రీస్తు విరోధి. మరి రెండవ గుర్రము ఎర్ర గుర్రము, దాని మీద బయలుదేరుచున్నవాడు కూడా వాడే. అయితే వాడు ఏం చేశాడు? తన రూపాన్ని, తన ముసుకుని, తన పరిచర్యని వాడు మార్చాడు. ప్రజల ఇప్పుడు నల్లగుర్రం దగ్గరికి వచ్చేతలకే తన రూపాన్ని మారుస్తున్నాడు, వాడు పరిచర్యను మారుస్తున్నాడు, వాడు రంగును కూడా మారుస్తా ఉన్నాడు. అంటే మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. 3 రకాల ఉద్దేశాలు పట్టుకోవాలి. ఇక్కడ కొంచెము ముందుకు వెళదాం. 382వ పేరమ్మ. నేను పేరా కూడా చెప్తున్నాను. నా దగ్గర 7 ముద్రల పుస్తకంలో ఉన్న పేరాలు. మరి మెసేజ్ హబ్ లో కూడా అలాగే ఉన్నదో లేదో తెలియదు కానీ మరి మీ దగ్గర ఆ పుస్తకంలో సేమ్ పేరానే ఉన్నదమ్మా. 382వ పేర. ఇప్పుడు దేవుడు అదే కార్యాలు చేసెను. దేవుడు అదే కార్యాలు. ప్రజల అంటే దేవుడు చేస్తున్న కార్యాలనే వాడు అనుకరణ చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో దేవుడు తెల్ల గుర్రం మీద వస్తుంటే వాడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో వాడు తెల్ల గుర్రాన్ని ఎక్కాడు. అంటే అనుకరణ చేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూడండి, మీరు అదే చూడండి. దేవుడు కూడా అదే కార్యం చేసిన. ఆయన తన యొక్క సింహాసనాన్ని క్షమించండి, ఆయన తన యొక్క సింహమును బయటికి పంపినప్పుడు దేవుడు అదే కార్యమును చేశాను. హల్లెలూయా. అంటే సింహము బయటికి వచ్చిందంటే ఒక పరిచర్య విడుదలైందని. అక్కడ మీరు చూడండి, సింహము, ఎద్దు, మనుషుని ముఖము, ఎగురుచున్న పక్షిరాజు, 4 జీవులున్నాయా? అంటే ఒక సింహాన్ని బయటికి వదులుతున్నాడంటే ఏం జరుగుతా ఉన్నది? ఒక పరిచర్య రిలీజ్ అవుతా ఉన్నది. ఒక అభిషేకించబడిన పరిచర్య, సింహాసనం దగ్గర నుండి వచ్చిన పరిచర్య, అభిషేకించబడిన పరిచర్య, ఒక ఉరుము బయలుదేరుతా ఉన్నది. మీకు తెలుసా ఉరుము బయలుదేరుతుందన్న సంగతి? మీరు చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు, ఇప్పుడు ముద్రలు విప్పుతుంది గొర్రె పిల్ల, జాగ్రత్తగా పట్టుకోండి. ఆ గొర్రె పిల్ల 7 ముద్రల్లో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో. ఇప్పుడు 4 జీవుల్లో ఒకటి, మొదటి జీవి సింహము ఏమంటుంది అక్కడ? రమ్ము అని ఉరుము వంటి స్వరం. అది పరిచర్యేనా? ఉరుము దేవుడు స్వరమేనా? పరిచర్యేనా? మరి అక్కడ ఒక పరిచర్య రిలీజ్ అవుతా ఉన్నదా? ఒక పరిచర్య విడుదలవుతా ఉన్నదా? ప్రైజ్ ది లార్డ్. రమ్ము అని ఉరుము వంటి స్వరం. అక్కడ ఉరుము బయలుదేరిందా? ఉరుము బయలుదేరిందా లేదా అండి? మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఉరుము బయలుదేరినది అక్కడ. అంటే ఉరుము ఆ కాలంలో వధువుకి మరి ఈ యొక్క అభిషేకించబడిన ఈ వర్తమానం వధువుకి ఇవ్వబడుతుంది. తద్వారా వాళ్ళు అభిషేకించబడటానికి, తద్వారా వాళ్ళు దేవుని ముద్ర పొందుకోవడానికి, తద్వారా వాళ్ళు ఆ యొక్క అభిషేకించబడిన వర్తమానమే వారిని ర్యాప్చర్ లో కొనిపోవడానికి, ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళడానికి. హల్లెలూయా. మీరు చూస్తున్నారా అండి?
ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళాలంటే అభిషేకించబడిన ఒక వర్తమానము రిలీజ్ అవ్వాలి, విడుదల అవ్వాలి, భూమి మీదకి రావాలి. పట్టుకుంటున్నారా? ఇక్కడ చూడండి అమ్మా. అప్పుడు దేవుడు అదే కార్యం చేసెను. ఆయన తన యొక్క సింహమును బయటికి పంపినప్పుడు దేవుడు అదే కార్యం చేసెను. క్రీస్తు విరోధిని ఎదుర్కొనుటకు అది ఆయన యొక్క వాక్యమై ఉన్నది. ఆ సింహము ఏమై ఉన్నది? యూదా గోత్రపు సింహము, దేవుని వాక్యము. క్రీస్తు విరోధిని జయించడానికి దేవుడు పంపిన ఆయుధము అదే అయి ఉన్నది. హల్లెలూయా. ఉరుము పంపించాడా అక్కడ? ఆ ఉరుము దేవుడు వాక్యమేనా? ఉరుము వంటి స్వరమేనా? స్వరము దేవుడు వాక్యమేనా? వారు ఆ వాక్యం ద్వారా సాతాన్ని జయించారా? మీరు చూడండి, ఎఫెసు కాలంలో జయించిన వానికి జీవవృక్ష ఫలాలు భుజింపదిత్తును. మరి కొంతమంది జయించిన వారు ఉన్నారా? ఆ ప్రతి కాలంలో కూడా ఉన్నారా? 7 సంఘకాలాల్లో జయించిన వారు ఉన్నారా? అంటే 7 సంఘకాలాల్లో ఉన్న విశ్వాసులకి ఉరుము ఇవ్వబడుతుందా? ఆ ఉరుము వంటి స్వరము ద్వారా వాళ్ళు జయిస్తున్నారా? అది దేవుడి యొక్క వాక్యమేనా? ఆ దేవుడి వాక్యం ద్వారా వాళ్ళు జయిస్తున్నారా? మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, ఆయన ఆత్మ ద్వారాగే, ఆయన వాక్యము ద్వారాగే వీళ్ళు జయించేదాయులది. ప్రైజ్ ది లార్డ్. సంగమా, ఇక్కడ కొంచెం ముందుకు చూద్దాం. సింహమును ఆయన బయటికి పంపినప్పుడు దేవుడు అదే కార్యం చేసిన. క్రీస్తు విరోధిని ఎదుర్కొనుటకు అది ఆయన యొక్క వాక్యమై ఉన్నది. తర్వాత రెండవ పరిచర్య బయలుదేరుతుంది, బలి ఇచ్చు జంతువుగా. హల్లెలూయా. మరి శ్రమల కాలంలో ఆయన ఎద్దును పంపుట మనం కనుగొన్నాము. మరియు ఈ శ్రమల కాలంలో జనులు చేయగలిగిన కార్యమంతా పనిచేసి బానిసలుగా ఉండి మరియు ఒక బలిగా వారు సమర్పించుకొనుటయే. వాళ్ళు త్యాగం చేస్తా ఉన్నారు. ఆ యొక్క ఎద్దు ఆ శ్రమకు సాదృశ్యం. ఎద్దులు చూడండి, కష్టపడి నాగలు దున్నుతాయి, పొలాన్ని దున్నుతాయి, బరువు ఆ యొక్క ఆ కాడి మీద వేసుకున్నప్పుడు అవి మోస్తా ఉంటాయి. అది శ్రమకు సాదృశ్యమై ఉన్నది. ఇంకా చూడండి, ఎద్దు లేక దూడ, అది వధకు కూడా సాదృశ్యమై ఉన్నది. అవి అలాగా ఆ అభిషేకము వారి మీద పనిచేసి ఉన్నది. వారు దేవుడు వాక్యం కొరకు వాళ్ళు శ్రమ పడ్డారు. దేవుడు వాక్యము నిమిత్తము వాళ్ళు వధించబడ్డారు. ఆ తుయితైరా కాలంలో జరిగింది అది కాదా? ఆ యొక్క వాడి కత్తి కూడా ఎర్రగైపోయినది, వాడి గుర్రము కూడా ఎర్రగైపోయినది, వాడు ఎర్ర రంగుతో ఉండిపోయాడు, వాడు కూడా ఎర్రగైపోయాడు, రక్తముతో నిండిపోయి ఉన్నది, వాడి డ్రెస్ కూడా రక్తంతో నిండిపోయి ఉన్నది. ఎన్ని కోట్ల మంది క్రైస్తవులను చంపాడండి. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ఇంకొంచెం ముందు 6,80,00,000 మంది క్రైస్తవులు ఈ యుద్ధ యుగంలో చంపబడ్డారు. 384 చూస్తున్నారా అండి? చూస్తున్నారా? 384. తర్వాత యుగం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము. తర్వాతది ఇప్పుడు ఫస్ట్ది మీరు చూశారు కదండి, ఆ యొక్క సింహము. రెండోది చూశారుగా, ఎద్దు. మూడో దగ్గరికి వచ్చేసేదలికే సంఘ సంస్కర్తల కాలం అని మనం కనుగొన్నాము. దేవుడు మానవుని యొక్క జ్ఞానాన్ని పంపాడు. జీవి మనిషి వంటి తల. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఆ జీవి మనిషి వంటి తల, అదియే సంస్కర్తల కాలంలో బయలు వెళ్ళిన శక్తి. అది శక్తి పాస్టర్ గారు? అవును, అది శక్తి అయి ఉన్నది. అది దేవుని యొక్క అతీతమైన శక్తి, పవర్. ప్రైజ్ ది లార్డ్. మీరు చూస్తున్నారా అండి? యాకోబు దగ్గర కూడా ఈ 4 జీవులు యాకోబులో పని చేస్తాం, మీరు చూస్తారు కూడా. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? మరి ఆది కాండం యాకోబు స్టోరీ కనుక మీరు చూసినట్లయితే ఈ 4 యొక్క జీవుల యొక్క అభిషేకము యాకోబు మీద పనిచేసి అక్కడ ఎలాగా అతడు ప్రవర్తించాడో, ఏ విధమైన పరిచర్య చేశాడో, ఈ 4 జీవుల యొక్క పరిచర్య కూడా ఆది కాండంలో ఉన్నది.
ఇవి ఓన్లీ ఆది కాండంలోనో ప్రకటన గ్రంథంలోనే కాదు, బైబిల్ అంతటిలో పనిచేసుకుంటా వస్తానే ఉన్నాయి. దాన్ని ఎరగటమే ప్రత్యక్షత. ఏదో నీకు ప్రకటన గ్రంథము ఒకటే కాదు, బైబిల్ అంతటిలో ఆ జీవుల యొక్క అభిషేకం నీకు తెలియాలి. అది ఒక వ్యక్తిలో పెడతాడది. ఆ వ్యక్తిలో ఉన్న జీవి యొక్క అభిషేకం ఏమై ఉన్నదో మనం వెరగాలి. హల్లెలూయా. మీరు చూస్తున్నారా అండి? దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. అబ్రహాం దగ్గరికి వచ్చేదలకే సింహపు అభిషేకం కనపడుతుంది, ఇస్సాకు దగ్గరికి వచ్చేదలకే దూడాభిషేకం కనపడుతుంది, యాకోబు దగ్గరికి వెళ్ళేదలకే మనుషుని ముఖము వంటి ముఖం కలిగిన అభిషేకం కనపడుతుంది, యేసేపు దగ్గరికి వెళ్ళేదలకే పక్షిరాజు అభిషేకం కనపడుతుంది. 4 స్తంభాలు, 4 ప్రవక్తలు. హల్లెలూయా. మరి ఈ 4 కూడా మరలా యాకోబులో కనపడతాయి. ప్రైజ్లే. మరి ఇవన్నీ మనం చూస్తా ఉంటే మీకు చాలా అద్భుతంగా ఉంటది. జాగ్రత్తగా చూద్దాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు 385వ పేర. ఇప్పుడు మీరు గమనిస్తున్నారా? ప్రతి ఈ దినమున కూడా జనులు సంస్కర్తల కాలంలో ఉన్న విధముగానే వాటినే పాటించి జీవించుచున్నారనుటలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అంటే సంస్కర్తల కాలంలో ఉన్న వెలుగునే వెంబడిస్తున్నారు. ఎవరు? ఇప్పుడు కూడా ప్రజలు సంస్కర్తల కాలంలో ఉన్న వెలుగునే వెంబడిస్తున్నారు. మరి ప్రస్తుత కాలం దగ్గరికి రాలేకపోతున్నారు ప్రజలు. సంస్కర్తల కాలం అనేదలకే మీకు ఏం కనబడాలి? 3వ జీవి కాలం. అది సార్దీసు, ఫిలదెల్ఫియా, పెంతుకోస్తుల సంఘకాలం అయి ఉన్నది. ఇవన్నీ కూడా సంస్కర్తల కాలం అయి ఉన్నది. ఇప్పుడు భూమి మీద సంస్కర్తల కాలం లాంటి యొక్క వర్తమానమే, దాన్నే నేడు సంఘశాఖలన్నీ కూడా వెంబడిస్తూ ముందుకు వెళతా ఉన్నాయి. ముందుకి పరిచర్య, ఈ కాలం నాటి వాగ్దానం ఏంటి, ఈ కాలం నాటి పరిచర్య ఏమిటి ఎరగలేకుండా ఉన్నారు జనులు. క్రైస్తవ ప్రపంచం అంతా సంస్కర్తల కాలం నాటి దగ్గర ఆగిపోయి ఉన్నది. దేవుడు ప్రయాణం చేసుకుంటా ముందుకు వస్తున్నప్పుడు దేవునితో పాటు ఇజ్రాయిల్ ప్రజలు కూడా తమ గుడారాలు పీకేసి వారు కూడా ఆ మేఘముతో పాటు కదులుతూ ముందుకు వెళుతా ఉన్నారా లేదా? మరి దేవుడు సింహపు అభిషేకాన్ని పంపాడు, తర్వాత దూడాభిషేకాన్ని పంపాడు, తర్వాత మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన అభిషేకం శక్తిని పంపించాడు. చివరిగా అక్కడితో ఆగలేదు దేవుడు, ఇంకా ముందుకు పంపించి పక్షిరాజు అభిషేకాన్ని పంపించాడు. ఇప్పుడు మనం పక్షిరాజు కాలంలో ఉన్నాం. మనము ప్రయాణం చేసుకుంటా ఎక్కడికి వచ్చి ఉన్నాం? పక్షిరాజు కాలం అనేది మీకు తెలుసా? వర్తమానం తెరవబడిన కాలం, ప్రవక్త యొక్క కాలం అయి ఉన్నది, సంపూర్ణ వాక్యము రిలీజ్ అయిన కాలం అయి ఉన్నది. ఈ పక్షిరాజు కాలంలో మనల్ని ఎత్తబాటికి తీసుకెళ్లేదై ఉన్నది. అందుకంటున్నాడు. ఇప్పుడు మీరు గమనించి ఉన్నారా? ఈ దినమున కూడా జనులు ప్రతి అన్నాడు మీరు పట్టుకున్నారా? అక్కడ ప్రతి సంఘం, ప్రతి గ్రామంలో ఉన్న క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు అనేకులు కూడా ఈ దినమున కూడా జనులు సంస్కర్తల కాలంలో ఉన్న విధముగానే వాటినే పాటించి జీవించుచున్నారు అన్నట్టులో ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఏమన్నా ఆశ్చర్యం ఉన్నదా? ఇప్పుడు లోదర్నే పట్టుకున్నారు చాలా మంది, పెంతెకోస్తులే పట్టుకొని ఉన్నారు చాలా మంది, బాప్టిస్టులనే పట్టుకొని ఉన్నారు చాలా మంది, మెథడిస్టులనే పట్టుకొని ఉన్నారు చాలా మంది. ఈ అంతా ఏంది? సంస్కర్తల కాలంలో ఉన్న వర్తమానంనే పట్టుకొని వాళ్ళు వెళ్తా ఉన్నారు. ప్రైజ్లా. ఎందుకనగా వారి బోధకులు ప్రసంగించిన రీతిగా వారు చూచుచున్నారు. వారి బోధకులు ప్రసంగించిన రీతిగానే వారు చూస్తున్నారు. సెమినరీలు దాని గురించి బోధించిన విధముగా వారు దానిని చూచుచున్నారు. ఒకప్పుడు అది దేవుని మార్గమే, ఇప్పుడు కాదు. ఒకప్పుడు లూథర్ కాలంలో అది దేవుని మార్గమే, వెస్లీ కాలంలో అది దేవుని మార్గమే, పెంతెకోస్తు కాలంలో అది దేవుని మార్గమే. ఇప్పుడు వచ్చేదలికే
ఇప్పుడు వచ్చేదలికే ఏమంటున్నాడో చూడు. ఒకప్పుడు అది దేవుని మార్గమే, అయితే మనము ఇప్పుడు ఆ కాలమును దాటి జీవించుచున్నాము. అంటే ఆ కాలాన్ని దాటి ముందుకొచ్చాం. ఇప్పుడు మనం సంపూర్ణ వాక్యం తెరవబడిన దినాల్లో జీవిస్తున్నాం. ఇప్పుడు దేవుడు దిగొచ్చిన దినాల్లో జీవిస్తున్నాం. 7 ఉరుముల ప్రత్యక్షతలో జీవిస్తున్నాం. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు మనం జీవిస్తున్నది ఎక్కడంటే 7 ఉరుముల ప్రత్యక్షత. ఇప్పుడు 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత మనకి అవసరమై ఉన్నది. మనకు శుద్ధీకరణ దగ్గర ఆగిపోవద్దు, నీతీకరణ దగ్గర ఆగిపోవద్దు, పరిశుద్ధాత్మ బాప్తిజం దగ్గర ఆగిపోవద్దు. ముందుకు ప్రయాణం చేసుకుంటా వెళ్ళాలి. మార్టిన్ లూథర్ నీతీకరణ వర్తమానం తెచ్చాడు. దాని దగ్గరే పట్టుకొని ఇంకా ప్రజలు అక్కడే ఉండిపోయారు, ముందుకు రాలేకపోయారు. కొంతమంది తర్వాత మార్టిన్ లూథర్ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని సంఘము సంస్థగా చేశారు. తర్వాత దేవుడు ముందుకు ప్రయాణం చేసుకుంటా వచ్చి వెస్లీని లేపాడు, శుద్ధీకరణ వర్తమానం ఇచ్చాడు. ఆ వెలుగులో కొంతమంది నడిచారు. ఆయన చనిపోయిన తర్వాత దాన్ని కూడా సంస్థ చేశాడు. అది చనిపోయినది. దేవుడు అక్కడి నుంచి లేచి ముందుకు ప్రయాణం చేసుకుంటా పెంతెకొస్తు దగ్గరికి వచ్చాడు. వరముల యొక్క పునరుద్ధానం వచ్చి ఉన్నది. భాషలతో మాట్లాడటం జరుగుతా ఉన్నది. దేవుడు దాన్ని కూడా కొంచెము ఉజ్జీవింపజేసి ఉన్నాడు. వాళ్ళు అక్కడితో మరి దానితో ముందుకు ప్రయాణం చేయలేక అక్కడితో ఆగిపోయి ఉన్నారు. తర్వాత వాళ్ళు సమస్తగా మారిపోయి ఉన్నారు. దేవుడు అక్కడి నుండి ప్రయాణం చేసుకొని ప్రవక్త దగ్గరికి వచ్చాడు. మరి గ్రీన్స్ మిల్ ఇండియానాలో ప్రవక్తని దేవుడు కలుసుకొని 7 ముద్రల యొక్క వర్తమానం తెరుస్తా ఉన్నాడు. 7 ఉరుముల ప్రత్యక్షత ఇస్తా ఉన్నాడు. ఇది నా వధువుకు పంపించన్నాడు. ఇది ప్రేమ లేఖ అయి ఉన్నది. వధువు దగ్గరికి వర్తమానం వెళ్ళటానికి ఎప్పుడైతే మీరు చూస్తున్నారో లేదో, నేను పొద్దున చదువుతా ఉన్నాను. ఏంటంటే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దానియేలు 70 వారాలలో ప్రవక్త, నేను దాన్ని ఇక్కడ చదువుతాను, జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇక్కడ ప్రవక్త ఏం చెప్పాడు దాన్నే నేను చదవటానికి ఇష్టపడుచున్నాను. ఇక్కడ 150వ పేరాలో ఇక్కడ అంటున్నాడు, ఇజ్రాయేలు తమ స్వదేశానికి తిరిగి వచ్చుచున్నారు. ఆల్ రైట్, వాళ్ళు తిరిగి వచ్చారా? ఇజ్రాయేల్, దీన్ని నేను చెప్పుచున్నాను. ఇప్పుడు గమనించండి, ఇది టేబుల్లో ఎత్తబడలేదని నేను ఊహించుచున్నాను. దీనిని నేను చెప్పనిమ్ము. ఇజ్రాయేల్ ఒక దేశముగా, ఒక స్వతంత్ర దేశముగా అయిన వేళ, ఎప్పుడైతే అది స్వతంత్ర దేశముగా అవుతుందో నేను ఎల్లప్పుడూ నమ్ముదును. ఎందుకనగా ఇక్కడున్న నా జనుల ముందు అక్కడ ఏదో కార్యమున్నది. ఎవరు ఇక్కడున్న నా జనులు? ఎవరు? నా జనులు అంటున్నాడు ప్రవక్త. ఇజ్రాయేలు ప్రవక్త యొక్క జనులు కాదు. మన కాల ప్రవక్త ఎవరికి? అన్యజనుల ప్రవక్త అయి ఉన్నాడు. అన్యజనుల ప్రవక్త ఇలా అంటున్నాడు, నా జనులు అంటున్నాడు. ప్రజల నా జనులు అంటే ఎవరో తెలుసా? మనమే అయ్యున్నాము. ప్రజల ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి. ఆయన మనమందరము కూడా మన కాల ప్రవక్త విలియం మేరం బ్రన్హాం గారు వర్తమానం ద్వారాగైనా బయటకు వచ్చినది. ఆ వర్తమానమునైనా నమ్ముచున్నది. ఆ వర్తమానమైన ఎత్తబాటులో తీసుకెళ్లేది. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఆ రోజు మోషే వర్తమానం ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి ఎలా విడిపించిందో, ఈ రోజు విలియం మేరం బ్రన్హాం గారి యొక్క వర్తమానము మత శాఖల నుండి, ఆయా ఆచారాలు సంఘ శాఖల నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చినది. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు వాగ్దాన దేశానికి తీసుకొని వెళ్ళటానికి మరి మోషే తర్వాత యెహోషువ ఎలా రంగం మీదకు వచ్చి ఉన్నాడో, అదే విధముగా ఈ కాలపు యెహోషువ ఎవరో కాదు, మరి యెహోషువ యొక్క పరిచర్య కూడా యెహోషువ పరిశుద్ధాత్మక సాదృశ్యముగా ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ కూడా యెహోషువ పరిచర్య కూడా విలియం మేరం బ్రన్హాం గారిలో ఉండి ఆయన జరిగిచ్చాడు. హల్లెలూయా. మీరు ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ఇక్కడ చూడండి, ఒక స్వతంత్ర దేశముగా ఇజ్రాయెల్ ఒక స్వతంత్ర దేశముగా
స్వతంత్ర దేశముగా అయిన ఆ వేళలో నేను ఎల్లప్పుడూ నమ్ముదురు, ఎందుకనగా ఇక్కడున్న నా జనుల ముందు అక్కడ ఏదో కార్యమున్నది. నేను చనిపోకముందు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు తిరిగి దేవుని యొద్దకు నడిపించు బాధ్యత. ఇక్కడ ఎవరండి? మనము ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలు ప్రజలు. మన కాల ప్రవక్త తిరిగి అక్కడికి వెళ్ళాలనుకున్నాడు, కానీ అది నీ పని కాదన్నాడు. మరి ఆయన పని ఎవరు? ఆయన పని, ఆయన జనులు ఎవరంటే మనమై ఉన్నామా? ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ ప్రజలమై ఉన్నామా? మనలని ఎత్తబాటులో తీసుకెళ్లే పరిచర్య ఇక్కడ అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు. దేవుని యొద్ద నడిపించు బాధ్యత నాకున్నది, ఎందుకనగా అప్పుడు ఆ గడియలోనే నేను పాన్ అమెరికన్ ప్లేన్ అంటే విమానం ద్వారా ఇజ్రాయెల్ 2000 సంవత్సరాలుగా చెదరగొట్టబడిన పిదప మొట్టమొదటిసారిగా ఇజ్రాయెల్ ఒక దేశంగా చాటించబడిన వేళ, ఆ వేళ ఒక జనులు కాదు అనగా అదే సమయంలో ఖచ్చితముగా అదే గడియలు దేవుని యొక్క దూత హల్లెలూయా దూరములో అక్కడ నన్ను కలుసుకొని మరియు సువార్తతో వర్తమానముతో నన్ను పంపెను. అదే కార్యము మే 7, 1946లో గ్రీన్స్విల్, ఇండియానాలో దేవుడు దూత నన్ను కలుసుకున్నదే, వర్తమానముతో పంపిస్తా ఉన్నదే. ఎప్పుడైతే వారు దేశముగా కూడుకున్నారో అదే క్షణములో ప్రభు దూత నన్ను కలుసుకున్నది. హల్లెలూయా. ఇక్కడ ఇటువైపు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్ అయిన మనల్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్ళటానికి, ఎత్తబాటులో తీసుకెళ్ళటానికి ఒక వర్తమానం వచ్చి ఉన్నది. మీకు తెలుసా ఈ విషయము? లూకాలో 21లో చెప్తున్నాడు. లూకా సువార్త 21లో చెప్తున్నాడు. అంజూరపు చెట్టును, అమ్మాది చదవండి ఒకసారి. అంజూరపు చెట్టు 21, 29. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. అంజూరపు వృక్షమును. ఇప్పుడు అంజూరపు చెట్టు వృక్షము ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలేనా? సమస్త వృక్షాలంటే సమస్త దేశాలు. చెట్టులు దేశాలకు సాదృశ్యం. హల్లెలూయా. చెట్టులు వ్యక్తులకు కూడా సాదృశ్యం. దేశాలే కాదు, వ్యక్తులకు కూడా. హల్లెలూయా. సమస్త వృక్షాలు చూడండి, ఎప్పుడైతే అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమైనదని మీ అంతటా మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమైనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని. హల్లెలూయా. మరి ఇది జరిగినదా? ఇది వర్తమానం ప్రపంచ దేశాలకు వెళ్ళినదా? ఇతర దేశాలు కూడా చిగురిచ్చినయా? మరి అంజూరపు చెట్టు కూడా చిగురిచ్చినదా? మరి ఆ దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారు అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇక్కడ అంటున్నారు, మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడికి రండి. 385లో సెమినరీలు దాని గురించి బోధించిన విధముగా వారు దాన్ని చూస్తున్నారు. ఒకప్పుడు అది దేవుని మార్గమే, అయితే మనము ఇప్పుడు ఆ కాలమును దాటి జీవించుచున్నాం. అది దాటి వచ్చేసాం మనం. 386వ సంవత్సరం. ఇప్పుడు మనం పక్షిరాజు కాలంలో ఉన్నాం. మనమున్న కాలం ఏంటి? 4వ జీవి. సమస్త కార్యాల ప్రత్యక్షత ద్వారా బయలుపరచబడుతుంది. సమస్త కార్యాలన్నీ కూడా ప్రత్యక్షత ద్వారాగే బయలుపరచబడుతుందా? ఇప్పుడు దీనిని ప్రకటన 10వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనముతో పోల్చి చూడండి. మరి ఇక్కడ ప్రకటనలో మనం చూచుచున్నాము. ఇక్కడ ప్రకటన 1వ
10వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు, అది 7వ దూత యొక్క వర్తమానము ధ్యానించు దినాలలో, అదే ధ్యానించు అంటే బోధించటమేనండి, ధ్యానించటం అన్న బోధించటం అన్న కూడా, బోధించు దినములలో దేవుని యొక్క మర్మమంతయు పూర్తిగా సమాప్తమగును. హల్లెలూయా. మరి 7వ దూత భూమి మీద ఉన్నప్పుడే బలిష్ఠుడైన దూత కూడా దిగొచ్చినది. ప్రకటన 10:1 ఈ బలిష్ఠుడైన దూత ఎవరో కాదు, క్రీస్తు అయి ఉన్నాడు. 7 ఉరుములు కూడా 7వ దూత భూమి మీద ఉన్నప్పుడే వచ్చినవి. ఈ 7 ఉరుముల యొక్క వర్తమానమే వధువుని ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళేది. ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకుందాం. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? మీరు సంతోషంగా ఉన్నారని నమ్ముచున్నాను. 387. ఇప్పుడు మనము 6వ ముద్ర, ఆ 6వ ముద్ర ఇప్పుడు తెరవబడి ఉన్నదని దీనిలో కనుగొన్నాం. హల్లెలూయా. మీరు చూస్తున్నారా అండి? ఆ 6వ ముద్ర ఇప్పుడు తెరవబడి ఉన్నదని దీనిలో కనుగొని ఉన్నాం. దేనిలో? దేనిలో 6వ ముద్ర కూడా 7వ ముద్ర కిందే ఉన్నది. మీకు తెలుసా 6వ ముద్ర కూడా 7వ ముద్ర కింద ఉందని? హల్లెలూయా. 6వ ముద్రలో 7 బూరలు ఊదబడుతున్నాయి. 6 బూరలు అయిపోయాయి. ఈ 7వ బూర అనేది, 6వ ముద్రలో ఉన్న 7వ బూర అనేది 7వ ముద్ర కింద ఉన్నది. పట్టుకుంటున్నారా? ఈ 7వ బూర అనేది ఎక్కడున్నది? 7వ ముద్ర కింద ఉన్నది. మీరు ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. అంటే 6వ ముద్ర కూడా ఎక్కడుంది? 7వ ముద్ర కింద ఉన్నదా లేదా? అదే ప్రవక్త అంటున్నాడు, ఈ 6వ ముద్ర ఇప్పుడు తెరవబడి ఉన్నదని దీనిలో కనుగొన్నాం. హల్లెలూయా. అక్కడ 3 విధములకు ఉద్దేశాలున్నాయి. హల్లెలూయా. 7వ ముద్ర కింద, 7వ బూర కింద కాదా 1,44,000 మంది వస్తుంది? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 6వ ముద్రలో 3 రకాల ఉద్దేశాలు ఏంటో చెప్పండి. 1 బుద్ధి లేని కన్యక, శుద్ధీకరణ. అంటే 6వ ముద్ర అంతా శుద్ధీకరణ. అంటే 6వ ముద్ర అంతా శుద్ధీకరణ ముద్ర అయి ఉన్నది. అక్కడ 1వ మడతలో బుద్ధి లేని కన్యక వస్తుంది. మొదటి మడతలో బుద్ధి లేని కన్యక అంటే విడవబడిన సంఘము శ్రమల ద్వారా వస్తుంది. వధువు కాదు. వధువు 3.5 సంవత్సరాల విందులో ఉన్నది. ఇక్కడ భూమి మీద శ్రమలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు 6వ ముద్రలో ఈ బుద్ధి లేని కన్యక ప్రాణం పెడుతుంది. తన ప్రాణాన్ని పెట్టి వస్తా ఉన్నదామె. ఆమెకి వర్తమానం దొరుకుతుంది. ఈ వర్తమానం సత్యమని ఎరుగుతుంది. ఈ వర్తమానం కొరకు ప్రాణం పెడుతుంది. మీకు తెలుసా, ఈ వర్తమానం బోధించొద్దని ఒత్తిడి వచ్చిందని తెలుసా? మీరు చూడండి అపోస్తుల కార్యగ్రంథంలో అపోస్తులకు కూడా ఆ వర్తమానం చెప్పొద్దని ఒత్తిడి వచ్చిందో రాలేదో చూడండి. మీకు చూపిస్తాను. 4వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యగ్రంథం 4వ అధ్యాయము. హల్లెలూయా. ఈ 16వ వచనం నుండి చూడమ్మా. 17 నుండి చూడు. అయినను ఇది ప్రజలలో వ్యాపించకుండా ఉండుటకై. ప్రజల ఏంటది? ఈ యొక్క బోధ ప్రజలలో వ్యాపించకుండా ఉండుటకై. ప్రజల అంటే వాళ్ళు ఎవరిని తీసుకొని వెళ్తున్నారు? యేసుని తీసుకెళ్తున్నాడు. యేసు ఏంటి? 7th సీల్. అంటే ఆ రోజు అపోస్తలులు ఎవరిని మోసుకొని వెళ్తున్నారు? 7వ ముద్ర యేసుని మోసుకొని వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మనము కూడా ఏం తీసుకొని వెళ్తున్నాము? 7th సీల్ యేసుని మోసుకొని వెళ్తా ఉన్నాము. హల్లెలూయా. మీరు పట్టుకుంటున్నారా?
అయినను ఇది ప్రజలలో ఇక వ్యాపించకుండా ఉండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి, మీరు చూసారా అండి, వారు మోసుకొని వెళ్తుంది ఆయన్నే, ఈరోజు వధువు మోసుకొని వెళ్తుంది ఆయన్నే. అపోస్తలులు ఏ దేవుణ్ణి అయితే మోసుకొని వెళ్ళారో, ఏ పరిచర్యని అయితే మోసుకొని వెళ్ళారో, ఏ క్రీస్తునైతే ప్రకటించారో, అదే క్రీస్తుని కాల ప్రవక్త కూడా ప్రకటించి ఉన్నాడు. వధువు కూడా అదే క్రీస్తును ప్రకటిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం. మీరు చూసారా, ఈరోజు సంఘశాఖ వాళ్ళు ఈ నామములో బాప్తిజం ఇవ్వమను తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటారే గాని ఈ నామములో బాప్తిజం ఇవ్వటానికి ఒప్పుకోరు. యేసు నామములో వాళ్ళు బాప్తిజం ఇవ్వరు. ఎందుకో తెలుసా? వాళ్ళు సాతాను ద్వారా మోసగించబడ్డారు. అపవాది ద్వారాగా మోసగించబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెబుతూ వాళ్ళు భ్రమలో ఉన్నారు. వారి వెనక ఎవరున్నారంటే సాతానుడున్నాడు. సాతాను యొక్క శక్తి వారి వెనక ఉన్నది. ఇక్కడ కూడా చూడండి, శాస్త్రులు పరిసయ్యులు వెనకాల ఎవరి శక్తి ఉన్నదో? అపవాది శక్తి. అపవాది శక్తి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దేవుని శక్తి ఆ కుంటివాడికి కాళ్ళు ఇచ్చినది. దేవుని శక్తి గుడ్డివారికి కళ్ళు ఇస్తుంది. దేవుని శక్తి చనిపోయిన వారిని బ్రతికిస్తుంది. అది ఒక దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి ద్వారాగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు రాజకీయం అడ్డం పెట్టుకొని ఎర్ర గుర్రము తెల్ల గుర్రము ఏకమై అడ్డం పెట్టుకొని అపోస్తుల కాలంలో ఏం జరుగుతా ఉన్నదంటే సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న వారి మీద ఒత్తిడి వచ్చినది. ఈ రోజు రాదా? ఆ రోజు వస్తే ఈ రోజు రాదా? ఆ రోజు నిలబడ్డారు దేవుడు వాక్య పక్షాన. ఎవరు? పేతురు, యోహానులు. మీ మాట వినటం శ్రేష్టమా, దేవుడి మాట వినటం శ్రేష్టమా? హల్లెలూయా. ఈ వాక్య ప్రత్యక్షత మీద నిలబడ్డారు. ఈ రోజు ఒక చివరి గుంపున్నదా? ఎత్తబడే గుంపున్నదా? దేవుడి వాక్య పక్షాన నిలబడే ఒక గుంపున్నదా? ఈ వాక్యం నీకు కావాలా? ఈ వాక్య ప్రత్యక్షత మీద నువ్వు నిలబడాలనుకుంటున్నావా? నువ్వు నిజంగా ప్రత్యక్షతను పొందితే, నిజంగా ఈ వాక్యం కొరకు ప్రాణమైన ఇయటానికి ఇష్టపడతావు. ప్రత్యక్షత లేదనుకో, జంపు, ఒత్తిడి రాంగల్లే వెళ్ళిపోతావు. ప్రత్యక్షత ఉందనుకో, గొర్రె వధశాలకు వెళ్ళి ఏ విధముగా చంపమని మెడకాయ ఇచ్చిద్దో, ప్రత్యక్షత ద్వారా నేనేడ చంపబడిన నా కొరకు జీవ కిరీటం ఉన్నదే, నేనేడ చంపబడిన అక్కడ నేను బ్రతుకుతాను. ఆ ప్రత్యక్షత ద్వారాగా మనము చనిపోవటానికే ఇష్టపడతారు. వాక్యము నుండి కుడికి గాని ఎడమకి గాని ఎల్లదు, తిరగదు. మేక వేరు, గొర్రె వేరు. వధశాలకు ప్రవక్త చెప్తున్నాడు వర్తమానంలో, వధశాలకి గొర్రెనంట వధశాల దాకా నడిపించిద్దంట. మేక గొర్రెని వధశాల దాకా నడిపించి వధశాల దగ్గర రాగానే మేక జంపని దూకి అవతలకి వెళ్ళిపోయింది. మేకల స్వభావాలు వేరు. శ్రమ వచ్చినప్పుడు, ఒత్తిడి వచ్చినప్పుడు నిలబడలేవు, అవి వెళ్ళిపోతాయి. కానీ గొర్రె నిలబడుతుంది. దీనురాలు గొర్రె, సాత్వికురాలు గొర్రె. ఒక విశ్వాసి నిలబడతాడు. వాక్య ప్రత్యక్షత మీద విశ్వాసి నిలబడతాడు. ఇదిగో ఇక్కడ కొన్ని గొర్రెలు చూపిస్తా చూడండి. ఇక్కడ శ్రమ వచ్చినది, ఇక్కడ వాళ్ళని చంపటానికి కూడా సిద్ధమయ్యారు. వధశాల దగ్గరికి తీసుకొచ్చాడు, శత్రువు దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళే ఈడ్చుకొని తీసుకొచ్చారు. వాళ్ళని చంపాలని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ టైంలో ఒక అతను అడ్డుపడ్డాడు. కొంచెం చూద్దాం, ముందుకు చూద్దామా? మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రం మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి.
అందుకు పేతురు యోహానులు వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధము ఏమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచిక క్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర భిక్షం అడుక్కుంటున్న ఆ కుంటివాడు ప్రజలు ఆ కుంటివాడు పట్టుకుంటున్నారా అండి? వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులు పెద్దలను నాదా నీవు ఆకాశము భూమి సముద్రమును వాటిలోని సమస్తము కలగజేసిన వాడవు. చూసారా అండి? ఎవరి మీద లేచారు వాళ్ళు? ప్రభువు మీద. అయ్యా వాళ్ళు లేచింది అపోస్తుల మీద కదా. అపోస్తుల్లో ఉంది ప్రభువు. ప్రజలే ప్రభువు మీద ఎవరో తెలుసా? అధికారులంట. ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అధికారులు ఏకముగా కూడుకున్నారు. చూసారా అండి? అధికారులు కూడా కూడుకొని భూరాజులు పరిపాలనాధ్యక్షులు అలలుయ సంఘంలో ఉన్న సంఘ పెద్దలు సంఘ పాస్టర్లు పెద్ద పెద్ద మినిస్ట్రీలు అన్నీ కలిసి ఏకమై ఈయన మీదకు ఒత్తిడి తెచ్చడే. పట్టుకున్నారా? ఈ ఒత్తిడి టైంలో నిలబడ్డారా వాళ్ళు? ఈ రోజు కూడా అంతే. సంగమా ఇక్కడ చూద్దాం, ఇక్కడికి వచ్చేద్దాం. 6వ ముద్రలో మీరు చూడండి 3 విధములకు ఉద్దేశాలు ఉన్నాయా? వారు మొదటి మడత 6వ ముద్రలో 3 మడతల్లో మొదటి మడత బుద్ధి లేని కన్యకలు. 2వ మడత చెప్పండి 1,44,000 మంది. 3వ మడత చెప్పండి భూమి శుద్ధీకరణ. అంటే బుద్ధి లేని కన్యకల శుద్ధీకరణ, 1,44,000 మంది శుద్ధీకరణ, భూమి అంత శుద్ధీకరణ ప్రాసెస్ అది. హల్లెలూయా. ఎలాగా 3 మడతలుగా ఉన్నదో అదే విధముగా 7వ ముద్ర కూడా 3 మడతలుగా ఉన్నది. ఇక్కడ కొంచెం ముందుకు చూద్దామా? 388. ఇక్కడ మీరు 7వ ముద్ర దగ్గరికి నేను ఇప్పుడు తీసుకొని వెళ్ళను కానీ 390 దాకా చెప్పేసి ఆపుతాను. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. 6వ ముద్రలో 3 మడతలు జాగ్రత్తగా పట్టుకోండి. నెక్స్ట్ వారం మనము 7వ ముద్రలో ఉన్న 3 మడతల గురించి కూడా మనము చూద్దాము. హల్లెలూయా. మరి నెక్స్ట్ వారము మిగతా భాగాన్ని చూద్దాము. 6వ ముద్రలో ఉన్న 3 మడతల్లో మొదటి కార్యం, మొదటి మడత నిద్రించుచున్న కన్యక శుద్ధీకరణకై శ్రమల గుండా వెళ్ళవలసి ఉన్నది. అవునండి? 6వ ముద్ర అంతే శ్రమలే. మరి ఈమెందుకు శ్రమల గుండా వెళ్ళదు? ఈమె శ్రమల గుండా వెళ్ళదు. ఈమె శ్రమలు సిలువలోనే తీర్చబడ్డాయి. ఇప్పుడు ఈమె శ్రమలకు ముందే ఎత్తబాటులో వెళుతుంది. చూస్తున్నారా? మొదటి కార్యం ఆ నిద్రించుచున్న కన్యక శుద్ధీకరణకై శ్రమల గుండా వెళ్ళవలసి ఉన్నది. ఆమె యొక్క అవిశ్వాసం అనే పాపము నుండి. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు అవిశ్వాసము పాపమా? ప్రవక్త చెప్తుంది అదే. అవిశ్వాసమే పాపం. నేను ఏమో వ్యభిచారమేమో సిగరెట్ తాగటం, మందు తాగటం, దొంగతనాలు చేయటం, అబద్ధాలు ఆడటం ఈ పాపం అనుకుంటున్నాము. మీకు తెలుసా అవి పాపము యొక్క లక్షణాలు. అవిశ్వాసమే పాపం.
వాక్యాన్ని నమ్మకపోవటమే పాపం. వాక్యాన్ని విశ్వసించకపోవటమే పాపం. హల్లెలూయా. అవిశ్వాసం అనే పాపము నుండి మరియు వర్తమానము తిరస్కరించినందుకు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంట? రిజెక్ట్ చేశారు. వర్తమానమును తిరస్కరించినందుకు. హల్లెలూయా. ఆమె పరిశుద్ధపరచబడవలెను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆమె పరిశుద్ధపరచబడవలెను. అది ఆమె శ్రమల కాలములో పరిశుద్ధపరచబడినది. 6వ ముద్ర శ్రమల కాలం. ఈ బుద్ధి లేని కన్యక 6వ ముద్రలో పరిశుద్ధ పరచబడినది. మీరు చూడండి, ఈ వచనం పట్టుకోండమ్మా. మీరు నెక్స్ట్ వచనం. వారు ఎవరు? వారు అమ్మా బుద్ధిలేని కన్యక. వారు ప్రకటన 7వ అధ్యాయములో 6 మరియు 7వ అధ్యాయమునకు మధ్యలో వారిని గురించి సమాప్తమైనది. మీకేమన్నా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం మధ్యలో ఏమన్నా కనపడుతుందా గ్యాప్? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకు ఎక్కడ కనబడుతుంది? వీళ్ళు ఎక్కడున్నారు? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం కింద, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం కింద ఉన్నారు వీళ్ళు. మొదటి మడతలో ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం కింద ఉన్నారా పాస్టర్ గారు? ఇక్కడ చెప్తున్నాడు చూడండి. వారు ప్రకటన 7వ అధ్యాయములో. ఎవరు? ఈ బుద్ధిలేని కన్యక 7వ అధ్యాయంలో ఉన్నారా పాస్టర్ గారు? ఇంకేమంటున్నాడు? 6 మరియు 7. 6 కూడా చెప్తున్నాడు. మరి 6వ అధ్యాయము 7లో మధ్యలో వారిని గురించి సమాప్తమైనది. వారి గురించిన రాయబడిన లేఖనాలు సమాప్తమైనది. అక్కడ ఉన్నాయి. దాన్ని చూడాలంటే నీకు ప్రత్యక్షత కావాలి. నీకు ఈ ప్రణాళిక ఎరగాలంటే ఏమి ప్రణాళిక అండి. హల్లెలూయా. నేను అనుకుంటా ఉన్నాను, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో వరుసగా 1 నుండి 6 ముద్రల వరకు ఉన్నాయి. 7వ అధ్యాయం దగ్గరికి రాగానే 7వ ముద్ర ఎందుకు పెట్టలేదా అనుకున్నా. ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. 8వ అధ్యాయములో 7వ ముద్ర పెట్టాడు. మరి 6వ అధ్యాయానికి 8వ అధ్యాయానికి మధ్యలో ఒక అధ్యాయమే ఉన్నది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయమై ఉన్నది. అంటే 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో గ్యాప్. హల్లెలూయా. ఉందా? మధ్యలో గ్యాప్ ఉందా? దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విషయాలు మనకి తెలియాలంటే ప్రత్యక్షత అవసరమయ్యున్నది. దేవుడికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు, నేను మొత్తం చదివాను పాస్టర్ గారు, ఎక్కడ కూడా నాకు కనబడతలేదు ఈ బుద్ధి లేని వాళ్ళు. వారు శుద్ధీకరణ ద్వారా వెళ్తున్నారు, శ్రమల ద్వారా వెళ్తున్నారు. హల్లెలూయా. సంగమా, ఈ విషయాలు మీరు పట్టుకుంటారనుకుంటున్నాను. నోవాహు ఎలాగా శ్రమల ద్వారా వెళ్ళాడో, నోవాహుకు ముందే హానోకు ఎత్తబడ్డాడు శ్రమలను చూడకుండా. నోవాహు అయితే శ్రమల ద్వారా వెళుతున్నాడు. హల్లెలూయా. చూస్తున్నారా? శ్రమలు అయిపోయిన తర్వాత కొత్త ఆకాశంలోకి వెళ్ళాడు, కొత్త భూమిలోకి వెళ్ళాడు, 1000 ఏళ్ల పాలనలోనికి అడుగు పెట్టాడు.
ఎవరి నోవాహు 1,44,000 మందికి సాదృశ్యంగా ఉన్నాడో, ఎవరి ఆనోకు ఎత్తబడే వధువుకు సాదృశ్యంగా ఉన్నాడో, మరి బుద్ధిలేని కన్యక ఎందుకని 1000 ఏళ్ల పాలనలోకి రాలేదు? ప్రవక్త ముందే చెప్పాడు ఆమె రాదని. ముందే చెప్పాడు 1000 ఏళ్ల పాలనలో బుద్ధిలేని కన్యక ఉండదని. 1,44,000 మంది ఉంటున్నారుగా పాస్టర్ గారు. ఉన్నారు వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ లార్డ్. 1,44,000 మందికి సింహాసనాలు ఏమి లేవా పాస్టర్ గారు? లేవు. వధువుకుందా సింహాసనం? వధువుకున్నది. ఆయన పక్కన కూర్చుంటుంది ఆమె. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం నందు. మరి 1,44,000 మందికి సింహాసనాలు లేవా? లేవు. వాళ్ళు ద్వారపాలకులు, వాళ్ళు నపంసకులు, వాళ్ళు ద్వారపాలకులు. వధువు దగ్గర వాళ్ళు ద్వారపాలకులుగా కాపలా ఉండేవారు. ప్రైజ్ లార్డ్. నీ స్థానం ఎంత గొప్పది! నీకు సింహాసనమా? నీకు సింహాసనం దేవుడు అనుగ్రహించున్నాడు. ఎంత గొప్పదంటావు నీ స్థానం? 1,44,000 మందికి కూడా ఇవ్వలేదు ఆ ధన్యత. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? కొంచెం ముందుకు చూద్దామా? వారు ప్రకటన 7వ అధ్యాయములో వారు ఈ బుద్ధిలేని కన్యక 6వ ముద్రలో వస్తుంది. హల్లెలూయా. అసలు 6వ ముద్రలో వచ్చేవాళ్ళు ఎవరెవరున్నారు అంటే, 6వ ముద్రలో వచ్చేవాళ్ళు మొదటి మడత ఓపెన్ చేయటం ద్వారా, హల్లెలూయా, మన ప్రవక్త వచ్చాడు కాబట్టి ఈ విషయాలు తెలిసాయండి. 6వ ముద్ర కూడా 7వ ముద్ర కింద ఉంది. 7వ ముద్ర కింద ఉంది కాబట్టి 7వ ముద్ర ఓపెన్ చేయటం ద్వారాగా 6వ ముద్ర బట్టబయలైంది. ప్రైజ్ లార్డ్. మీరు చెప్పండి, 1,44,000 మంది 7వ ముద్ర కింద కాదా ఉందోళ్ళు? 7వ ముద్ర కింద కాదా వాళ్ళు ఉంది? 1,44,000 మంది ఉంది 7వ ముద్ర కింద కాదా? హల్లెలూయా. ఈ 1,44,000 మంది వస్తుంది 6వ ముద్రలో కాదా? చూస్తున్నారా? 7వ ముద్ర ఓపెన్ చేయటం ద్వారా ఏమి విషయాలు బయటకు వచ్చాయంటే, 6వ ముద్రలో ఉన్న విషయాలు బయటకు వచ్చాయి. హల్లెలూయా. 6వ ముద్రలో ఉన్న విషయాలా పాస్టర్ గారు? అవును. 6వ ముద్ర 3 మడతలతో ఉందని, మొదటి మడతలో బుద్ధి లేని కన్యకున్నదని, ఆమె శ్రమల ద్వారా వెళ్తుందని, ఆమె వర్తమానం రిజెక్ట్ చేయటం ద్వారాగా శ్రమల్లోకి వెళ్ళినదని, ఆమె తన సొంత ప్రాణాన్ని పెట్టుకొని వస్తుందని, ఆమె 1000 ఏళ్ల పాలనలో ఉండదని, 2వ పునరుద్ధానములో ఆమె ధవళ సింహాసనం తీర్పు రోజు ఆమె రక్షించబడుతుందని మనము ప్రవక్త వర్తమానం ద్వారా గ్రహించాం. అవునా కదా? అవునా కదా? మీకు అర్థమవుతా ఉన్నదా? కానీ మొదటి పునరుద్ధానంలో పాల్గొని వారు ధన్యులని వ్రాయుము. ఏంటి పాస్టర్ గారు, ఈ మొదటి పునరుద్ధానంలో పాల్గొనే వాళ్ళు ధన్యులు ఎలా అవుతున్నారు పాస్టర్ గారు? వారు 1000 ఏండ్ల పాలనలోనికి వస్తున్నారు. వారు ఆదాము అవ్వలు కూడా భూమి మీద 1000 సంవత్సరాలు ఉండలా, 930కే చనిపోయారు. కానీ 2వ ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు, ఆయన భార్య 1000 ఏళ్ళు పూర్తి చేయడానికి, మరి 1000 ఏళ్ళు భూమి మీద జీవించడానికి హనీమూన్ ఏర్పాటు చేయడం జరిగినది. మరి మీరు ఆ హనీమూన్కి వెళ్ళాలనుకోవటం లేదా? హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన హనీమూన్ మొదటి పునరుద్ధానంలో, ఆ 1000 ఏళ్ల పాలనలో పాల్గొనేవారు ధన్యులు. పౌలు గారు కూడా అన్నాడా, ఏ విధము చేతనైనా నాకు మృతుల్లో నుండి
పునరుద్ధానము కావాలని కోరుకుంటున్నారు అల్లాడా. రెండో పునరుద్ధానంలో నువ్వు కోరుకోకపోయినా లెగుతావు. ఇక్కడ పౌలు గారి ఉద్దేశం ఏంటంటే మొదటి పునరుద్ధానంలోనే లేపబడాలని. పట్టుకుంటున్నారా? అందుకే మొదటి పునరుద్ధానంలో పాల్గొనేవారు ధన్యులు. ఎవరెవరు పాల్గొంటారో ఏంటో జాగ్రత్తగా మీరు వర్తమానాలు ధ్యానం చేస్తేనే మీకు అర్థమవుతాయి. కొంచెం ముందుకు చూద్దామా? వాక్యాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు ఆమె చెప్తారా? ఇక్కడ మనం చూద్దాం. 7వ అధ్యాయమునకు 6 మరియు 7 అధ్యాయాలకు మధ్యలో వారిని గురించి సమాప్తమైనది. ఆమె పరిశుద్ధపరచబడి, హల్లెలూయా. ఈ పేరా అంతా కూడా బుద్ధిలేని కన్యకల గురించే. 388వ పేరా అంతా 6వ ముద్రలోని మొదటి మడత గురించే. పాష గారు మాకు 7వ ముద్ర చెప్పు పాష గారు. మేము 7వ ముద్రని తెలుసుకోవాలనుకుంటున్నాము. ప్రవక్త చెప్తుంది 7వ ముద్రలోదే. ప్రవక్త చెబుతుంది 7వ ముద్ర కింద ఏమేమి ఉన్నాయో అవే చెప్తున్నాడు. మీకు తెలుసా 7వ ముద్ర అనేది ఏదో ఒక సర్టన్ స్థావరంలోనో సర్టన్ ప్లేస్లోనో సర్టన్ ప్రజలకో కాదు. అది అన్నిటి యొక్క ముగింపు. సంఘకాలాల ముగింపు దగ్గర 7వ ముద్ర ఉంటుంది. ముద్రల ముగింపు దగ్గర 7వ ముద్ర ఉంటుంది. బోరల ముగింపు దగ్గర 7వ ముద్ర ఉంటుంది. మీకు చెప్పండి, మీరు చెప్పండి, సంఘకాలంలో ముగింపు అంటే ఎక్కడ? 7వ సంకాలం. 7వ సంకాలం దగ్గర 7వ ముద్ర ఉందా? ముద్రల ముగింపు దగ్గర అంటే ఎక్కడ? 7వ ముద్ర. 7వ ముద్ర దగ్గర 7వ ముద్ర ఉందా? బోరల ముగింపు అంటే ఎక్కడ? 7వ బోర్. 7వ బోర్ దగ్గర 7వ ముద్ర ఉందా? 7వ బోర్ ఇవ్వబడింది ఎవరికి? ఆఖరి దానియేలు 70 వారాల్లో, ఆఖరి అర్ధవారంలో వచ్చే 1,44,000 మంది దగ్గర 7వ ముద్ర ఉందా? అక్కడ కూడా వాళ్ళు 6వ ముద్ర కిందకే వస్తున్నారా? 7వ బూర ఇటు 7వ ముద్ర కింద ఉంది, ఇటు 6వ ముద్ర కింద ఉంది. ఏంటి భాష గారు, బోరలు 6వ ముద్రలో ఓదపడ్డాయి అన్నాం. ఎందుకంటే 7వ ముద్ర నిశ్శబ్దం కాబట్టి. 6వ ముద్రలో 7వ బోర ఉందా? ఉందా లేదా? మరి అన్నిటి యొక్క ముగింపు అన్నప్పుడు 7వ బోర కింద 7వ ముద్ర ఉందా? 7వ పాత్రల ముగింపు కింద 7వ ముద్ర ఉందా? ఇప్పుడు పాత్రల ముగింపు అంటే ఏ పాత్ర? 7వ పాత్ర. 7వ పాత్ర దగ్గర 7వ ముద్ర ఉందా? పట్టుకుంటున్నారా? మీరు చూడండి, పాత్రలు ముగించేది ఎవరు? అసలు పాత్రలు పట్టుకొని కుమ్మరించేది ఎవరు? 7 దూతలేలా? 7 సంకల్ప వర్తమానికులేలా? 7వ పాత్ర దగ్గర కూడా 7వ ముద్ర ఉందా? సతమతం అవుతున్న ప్రపంచం యొక్క ముగింపు దగ్గర కూడా 7వ ముద్ర ఉందా? 1000 ఏండ్ల పాలనలోనికి తీసుకొని వెళ్ళేదేలా? హనీమూన్కి తీసుకెళ్లేదేలా? మరి 7వ ముద్ర ఎక్కడ? ఒక్క ప్లేస్ చెప్పండి ఎట్టుండిద్ది? అందుకే అన్నిటి గురించి వివరిస్తున్నాడు ప్రవక్త. ఇక్కడ 6వ ముద్రలో 3 మడతల్లో మొదటి మడత బుద్ధి లేని కన్యక, శుద్ధీకరణ. ఆమె పరిశుద్ధపరచబడి మరియు ఆమెకు వస్త్రాలు ఇవ్వబడెను. ఎవరికి? బుద్ధి లేని కన్యకి. మీరు చూస్తున్నారా? ఆమెకు వస్త్రాలు ఇవ్వబడుతున్నాయి. ఇప్పుడు ఆమె వధువు కాదు. ఆమె వధువు కాదు. నీకు వస్త్రాలు ఇవ్వబడ్డాయని ఎలా తెలుసు పాస్టర్ గారు? ఎలా తెలుసు పాస్టర్ గారు? ఆమెకు తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయన్న సంగతి నువ్వు ప్రకటన 7 చదివితే అక్కడ బుద్ధి లేని కన్యక గురించి ఉన్నది అక్కడ నీకు బయలుపరచబడుతుంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఉన్నదా వస్త్రాలు ఇవ్వబడినట్టు?
వాళ్ళు మహాశ్రమల్లో నుండి వస్తున్న వాళ్ళైనా వాళ్ళకి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయా? హల్లెలూయా. కొంచెం ముందు చూద్దాం. ఆమె పరిశుద్ధపరచబడి మరి ఆమెకు వస్త్రాలు ఇవ్వబడిను. ఇప్పుడు ఈమె వధువు కాదు, అయితే అది సంఘమై ఉన్నది. మీకు తెలుసా, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయములో ఉన్న విషయం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ సంగతి మీరు గ్రహించదురు కాక 8వ అధ్యాయంలో 7వ ముద్ర ఉంది. 6వ అధ్యాయములో 6 ముద్రలు ఉన్నాయి. 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఉన్న అధ్యాయమే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయములో ఉన్న ఈ పాత్రలు అనేవి ఇప్పుడు బుద్ధి లేని కన్యకకి చూయిస్తుంది. అదే విధముగా 7వ సంఘకాలములో, హల్లెలూయా, 7వ సంఘకాలంలో ప్రైజ్ లార్డ్, దేవుడే తన గుడారాన్ని కప్పుతున్నాడు. ప్రతి భాష బిందువు దుడిచేస్తున్నాడు. అంటే ఈ వచనాలు ఇటు ఆ యొక్క 7వ సంఘకాలంలో వధువుని సూచిస్తుంది. అదే విధంగా బుద్ధిలేని కన్యక 6వ ముద్రలో వస్తున్న బుద్ధిలేని కన్యకను కూడా సూచిస్తుంది. 4వ ముద్రలో ఎత్తబడుతున్న వధువుని సూచిస్తుంది. 6వ ముద్రలో మొదటి మడతలో ఉన్న బుద్ధిలేని కన్యకను కూడా సూచిస్తుంది. అందుకే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ప్రవక్త వర్తమానంలో ఏం చెప్తున్నాడో తెలుసా? అది ఇద్దరిని సూచిస్తుంది. మీరు చూడండి, ఈ వచనాలు మీరు చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అధ్యాయం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అధ్యాయం. ఇది 7వ అధ్యాయము మీరు చూసారా అండి? అటు తర్వాత నేను చూడ 9వ వచనం నుండి 17వ వచనం దాకా ఒక ప్రత్యేకమైన గుంపు కనపడుతున్నారండి. ఈ వచనాల గురించే నేను ఇప్పుడు దాకా మాట్లాడుతుంది. హల్లెలూయా. 13వ వచనంలో పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రాలు ధరించుకున్న వీరెవరు? అవునా? హల్లెలూయా. అంటే ఇక్కడ వస్త్రాలు ఇవ్వబడ్డాయి వీరికి. 6వ ముద్రలో బుద్ధి లేని కన్యకకి చూపిస్తుంది, ఇది సాదృశ్యంగా చూపిస్తుంది. 4వ ముద్ర కింద ఎత్తబడే వధువుకు కూడా చూపిస్తుంది ఇది. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా అండి? జాగ్రత్తగా ఈ విషయాలు మీరు పట్టుకోవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దాం. ఇప్పుడు ఆమె వధువు కాదు. ఇది మీరు చాలా చోట్ల చదవండి. దాని రెఫరెన్స్ హబ్లోకి వెళ్ళి మీరు చూడండి. ప్రవక్త కొన్ని చోట్ల వధువు కాదని చెప్తున్నాడు, కొన్ని చోట్ల ఆమె వధువు అని చెప్తాడు. ప్రజల ఇప్పుడేమో వధువు కాదన్నాడుగా, అవునా? వధువు కాదని చెప్పి బుద్ధిలేని కన్యక వధువు కాదు కదా. హల్లెలూయా. ఆమె వధువు కాదు, అయితే ఆమె సంఘమై ఉన్నది. పరిశుద్ధమగు జనులే గాని వర్తమానమును ఒకవేళ అంగీకరించుటకు అవకాశం లేక ఉండవచ్చు, లేక వారు ఆ అబద్ధ ప్రవక్తల ద్వారా ఏదో ఒక విధంగా గుడ్డివారిగా చేయబడి ఉండవచ్చు, మరియు వారు ఒక అవకాశం పొందలేకపోయిరి. అయినప్పటికీ వారు వారి హృదయములో చాలా నిజాయితీగా ఉండిరి, మరియు దేవుడు వారి హృదయాలను ఎరిగి ఉన్నాడు, మరియు ఇక్కడ వారు ఈ సమయమున పరిశుద్ధ పరచబడి ఉన్నారు. హల్లెలూయా. మరి చూసారా అండి, ప్రవక్త అంటున్నాడు అబద్ధ ప్రవక్తల ద్వారా. మీరు అబద్ధ ప్రవక్తలు ఈ కాలంలో ఎంతో మంది ఉన్నారో తెలుసా మీకు? సంఘశాఖలో ఉన్న వాళ్ళు మీరు ఎవరు అనుకుంటున్నారు? వాళ్ళు ప్రైజ్లా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. హల్లెలూయా. అబద్ధపు క్రీస్తులు. మీరు చూసారా? 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో వస్తున్నారు వాళ్ళు.
ముద్రల మధ్యలో 5-6 ముద్రల మధ్యలో 6-7 ముద్రల మధ్యలో వీళ్ళు కనపడతారు. ప్రవక్త అదే చెప్తున్నాడు, 6-7 ముద్రల మధ్యలో ఉన్న విషయమే ఇది. వీళ్ళు అబద్ధ ప్రవక్త ద్వారా మోసగించబడి ఉండొచ్చు అంటున్నాడా లేదా? ఇగో పరిశుద్ధ మగు జనులే గాని వర్తమానం ఒకవేళ అంగీకరించడానికి అవకాశం లేక ఉండవచ్చును. వారు ఈ అబద్ధ ప్రవక్త ద్వారా ఏదో ఒక విధంగా గుడ్డివారిగా చేయబడి ఉండవచ్చు. ఈ బుద్ధిలేని కనికలు చూసారా, ఈ వర్తమానం దగ్గరికి రాలేకపోయి ఉండొచ్చు. మరియు వారు ఒక అవకాశం పొందలేకపోయిరి. అయినప్పటికీ వారు వారి హృదయంలో చాలా నిజాయితీగా ఉండిరి, మరియు దేవుడు వారి హృదయాలను ఎరిగి ఉన్నాడు. మరియు ఇక్కడ వారు ఈ సమయమున పరిశుద్ధపరచబడి ఉన్నారు. హల్లెలూయా. ఇజ్రాయేలుకు ఆమె ఇక్కడ చూసిన నెక్స్ట్ 2వ మడతలోకి వెళ్తున్నాడు. ఇదంతా పైదంతా మొదటి మడత, బుద్ధిలేని కన్యక. రెండోది 389లో 2వ మడత దగ్గరికి వెళ్తున్నాడు. ఇజ్రాయేలుకు ఆమె కూడుకున్నప్పుడు ఇంకొక పరిశుద్ధపరచబడు సమయము వచ్చుటను మీరు గమనించండి. ఏంటి పాస్టర్ గారు, ఇంకొక పరిశుద్ధపరచబడు సమయం ఏంటి? వాళ్ళు మొదటి రాకడలో త్రోసేశారు. మొదటి రాకడలో వాళ్ళు అంగీకరించినట్లయితే వర్తమానం ఈరోజు మన దగ్గరికి వచ్చేదే కాదు. ఈరోజు మనం రక్షించబడే వాళ్ళమే కాదు. వాళ్ళకు ఇంకొక అవకాశం ఇవ్వబడుతుంది అంటున్నాడు. అదే 70వ వారంలో ఆఖరి అర్ధవారం. మొదటి అర్ధవారం వాళ్ళు రిజెక్ట్ చేశారు, వాళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వబడుతుంది. అదే 2వ అర్ధవారం. అవునా? పట్టుకుంటున్నారు ఈ విషయాలు? ఇంకొక పరిశుద్ధపరచబడు సమయము వచ్చుటను మీరు గమనించండి. మొదటిగా వాళ్ళు క్రీస్తుని అంగీకరించినట్టయితే అప్పుడే వాళ్ళు పరిశుద్ధపరచబడేవాళ్ళు. యేసుక్రీస్తు రక్తము వారిని కడిగేది. అప్పుడే వారు నిత్యజీవం పొందుకునేవాళ్ళు. కానీ వాళ్ళు రిజెక్ట్ చేయబడ్డారు, రిజెక్ట్ చేసేసారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు మనలను చూశాడు కాబట్టి. హల్లెలూయా. అదే చెప్తున్నాడు. అదే దాని గురించే వర్తమానాలు అన్నిటిలో కూడా ధ్యానం చేసుకుంటా. ఆది కాండం నుండి ఆయన ప్రణాళిక అదే అయి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ అది 2వ ఉద్దేశముగా ఉన్నది. 2వ మడత. మొదటి మడత చూశాంగా, ఇప్పుడు 2వ మడత. ఈ 2వ మడత మీకు తెలియాలంటే 7వ అధ్యాయంలోనే హల్లెలూయా 4వ వచనము నుండి 8వ వచనము దాకా. హల్లెలూయా. 4వ వచనం, 7వ అధ్యాయం 4వ వచనము నుండి 8వ వచనము దాకా 1,44,000 మంది. పట్టుకుంటున్నారా? దేవుడు ఇజ్రాయేలును శ్రమల కాలమున పరిశుద్ధపరచును. ఇక్కడ పరిశుద్ధపరచబడటానికి ఇక్కడ కాలం 6వ ముద్ర. అక్కడ కూడుకొని ఉన్న లక్షల కొలది జనులలో, చాలా మంది లక్షల కొలది జనుల్లో కూడుకున్నారు. వారిలో నుండి 1,44,000 మంది ఎన్నుకోబడిన వారు మాత్రమే పరిశుద్ధపరచబడిద్దరు. లక్షల కొలది జనులందరూ పరిశుద్ధపరచబడతారా? అందులో ఎన్నుకోబడిన వారు మాత్రమే. దేవుడు ప్రణాళిక అది. ఇజ్రాయేల్ దేశమంతా రక్షించబడిద్దంటే అందరూ అని కాదు, ఎన్నుకోబడిన జనులందరూ అని అర్థం. ఇజ్రాయేల్ దేశమంతా రక్షించబడిద్దంటే అందరూ అని కాదు. అందరూ అన్నట్టయితే ఈ మాట ఇక్కడ వాడు ఉండడు ప్రవక్త. ఏమని? అక్కడ కూడుకొని ఉన్న లక్షల కొలది జనులలో ఫిల్టరేషన్ చేస్తున్నాడు. లక్షల కొలది జనులలో 1,44,000 మందే ఎన్నిక కాబడిన వారు. వారు మాత్రమే పరిశుద్ధపరచబడతారు. దేవుడు ఇజ్రాయేలును పరిశుద్ధపరచుచున్నాడు. ఇప్పుడు నీకు మొదటి మడత నీకు 9వ వచనము నుండి 17వ వచనం దాకా కనబడుతుంది. 2వ మడత 4వ వచనము నుండి 8వ వచనం దాకా మీకు కనబడుతుంది. ఎక్కడ? 6-7 ముద్రల మధ్యలో, ఆ గ్యాప్ లో. హల్లెలూయా. తర్వాత 3వ దాని దగ్గరికి వెళ్తున్నాం. గమనించండి, అక్కడ భూమి యావత్తు పరిశుద్ధపరచబడవలెను. హల్లెలూయా. బూరలు ఏం చేస్తున్నాయి?
ఇగో బోరలు. హల్లెలూయా. యూదులని సమకూరుస్తున్నాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇప్పుడు శుద్ధీకరణ దగ్గరికి వచ్చేసాడు. దేని శుద్ధీకరణ? భూమి యొక్క శుద్ధీకరణ. ఇది 3వ మడత. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు చూసారా అండి? మీరు చూసారా? 7వ బోర మీకు ఎక్కడ కనపడింది? 7వ బోర అనేది 4వ వచనం నుండి 8వ వచనంలో 7వ బోర కింద సమకూర్చబడే వాళ్ళు కనపడ్డారా? 6వ ముద్ర గురించే మాట్లాడుకుంటున్నాం. 6వ ముద్రలో ఉన్న విషయాలు 3 మడతల గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటి మడత నీకు ఎక్కడ కనబడుతుంది? 9వ వచనంలో నుండి 17వ వచనం దాకా మనకు కనబడుతుందా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? తర్వాత భూమి శుద్ధీకరణ దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా. 390. గమనించండి, అక్కడ భూమి యావత్తు పరిశుద్ధపరచబడవలెను. చంద్రుడు, నక్షత్రములు మరియు ప్రకృతి యావత్తు. మీకు తెలుసా? మీరు చూడండి ప్రకటన 12 వైపుకి. 7:12 అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలు అతని దూతలు ఆ ఘట సర్పముతో యుద్ధము చెయ్యవలెనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరి. కనుక పరలోకమందు వారికి స్థలము లేక. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. పరలోకమందు ఇప్పుడు వారికి స్థలం ఉందంటావా? ఇక్కడ మాట్లాడుతున్న విషయము పరలోకం అంటే ఏది? ఎక్కడున్నది? ఆ వచనం అనేది ఎక్కడుంది? ఎన్నో అధ్యాయంలో ఉంది? 12వ అధ్యాయంలో ఉంది. అంటే 12వ అధ్యాయము ఏ ఏ అధ్యాయాల మధ్యలో ఉన్నది? 11వ అధ్యాయానికి 11వ అధ్యాయంలో ఏమొస్తుంది? బూరలున్నాయి. 7వ బూరుంది. అవునా? 7వ బూరల యొక్క ముగింపై ఉన్నది. 7వ బూరల ముగింపేనా? బూరల ముగింపు తర్వాత పాత్రలు వస్తాయి. అంటే బూరలకి పాత్రలకి మధ్యలో ఉన్న అధ్యాయమే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం. సంగమ పట్టుకునే విషయాలు, ఈ విషయాలు మీరు పట్టుకుంటున్నారా? హల్లెలూయా. మీరు జాగ్రత్త. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో 5వ బోర 6వ బోర 2 బోర్లు ఉన్నాయి. మొదటి అయ్యో, 2వ అయ్యో. 11వ అధ్యాయంలో 7వ బోరతో ముగించబడుతుంది. ఇప్పుడు బోరలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమొస్తాయి? పాత్రలు రావాలి. అంటే బోరలకి పాత్రలకి మధ్యలో ఏదో ఉంది, గ్యాప్. ఆడా ఆ గ్యాప్ లో ఈ విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. మీకు తెలుసా సంఘకాలాలకి ముద్రలకి మధ్యలో ఎడముందా? ముద్రలకి సంఘకాలాలకి మధ్యలో ఎడమ ఉంది కదండి. ప్రవక్త చెప్పలేదు ఎడమ అనే వర్తమానంలో? ముద్రల బుక్లో ఎడమ అనే వర్తమానంలో చెప్పలేదు? అలాగే బూరలకి పాత్రలకి మధ్యలో కూడా ఎడముంది. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో చెప్పండి? 12వ అధ్యాయము, 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయంలో పాత్రలు. అంటే ఎన్ని అధ్యాయాలు పెట్టాడు? ఎన్ని విషయాలు ఉన్నాయండి అక్కడ. ఎన్ని విషయాలు దాచబడి ఉన్నాయండి అక్కడ. 12వ అధ్యాయంలో అసలు ఏం జరుగుతుంది? 13 ఏంటి? 14 ఏంటి? ఈ 3 అధ్యాయాల్లో ఉన్న విషయాలన్నీ మధ్యలో గ్యాప్ లా పెట్టాడు. హల్లెలూయా. మీకు తెలుసా 12వ అధ్యాయంలో వధువు ఉందా? సూర్యుని ధరించుకున్న స్త్రీ వధువేనా? అంటే ఇక్కడ వధువు గురించి కూడా ప్రస్తావన ఉందంటే బూరలకి పాత్రలకి మధ్యలో కూడా వధువు ఉందా? ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారు ఈ విషయాలు.
మరి ఇవి లోతైన సంఘటనలు. ఇక్కడ మీరు చూడండి, ఈ పరలోకం అంటే ఆకాశం. పట్టుకుంటున్నారా? అంటే వాయుమండలపు అధిపతి వాడు. వాడు ఎవరండి? అపవాది ఎవరు? వాయుమండలపు అధిపతి. మీరు పట్టుకుంటున్నారు ఈ విషయాలు? వాయుమండలపు అధిపతి. అందుకే నక్షత్రాలు గాని ఈ యొక్క వాయుమండలం మీద ఉన్న వాడు అధికారం కలిగి ఉన్నాడు. ఇప్పుడు వాడు అధికారం కలిగి ఉన్నాడు. ఆ అధికారము కూడా తీసివేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు తీసివేయబడుతుందయ్యా అంటే, వధువు ఎప్పుడైతే ఆ ప్రత్యక్షతను పొందుకుంటుందో, ఆ 7వ ముద్రను పొందుకుంటుందో, ఆ వాయుమండలపు అధిపతితో యుద్ధం చేస్తా ఉన్నది. మీరు పట్టుకుంటున్నారా? ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ అయిన క్లూ. ఏంటది? యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధములో వాడు ఏం జరుగుతుంది? గెలవలేక ఓడిపోతాడు. అవునా? అంటే ఎవరు? మికాయేలు, అతని దూతలు. మికాయేలు క్రీస్తు, క్రీస్తు అతని దూతలు. ఎవరు? హల్లెలూయా. మీరు చూస్తున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఇదంతా కూడా ఎలాగా వధువుకి మీరు చూపించగలరు? సాదృశ్యాలలో ఏ విధముగా చూపగలరు? ఇదంతా మీరు పట్టుకోవాలండి. చాలా సామాన్యమైన విషయాలు. దేవుడు తెరుచుడుగాక. దేవుడు దీనిని తెరుచుడుగాక. మీరు పోరాడుతున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలమందలి మీరు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి అది. అమ్మ చదివావా? చదువు ఒకసారి. మీరు పోరాడునది శరీరులతో కాదు, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను. చూశారా అండి? ఇందాక ప్రధానులు అడ్డుపడ్డారా? అధికారులు అడ్డుపడ్డారా? రాజులు, అధికారులు, ప్రధానులు పేతురు యోహానులు తీసుకొచ్చిన వర్తమానానికి అడ్డుపడ్డారా? హల్లెలూయా. ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధమగు. ఎవరా లోకనాథుడు? నాథుడు, పరిపాలదక్షుడు. నాథుడు ఎవరు? లోకాన్ని పరిపాలిస్తున్న నాథుడు అపవాది. ఈ లోక రాజ్యాలన్నీ నావి, నాకు నమస్కారం చేయని నీకు ఇస్తానని యేసు దగ్గర చెప్పలేదా వాడు? వాడు లోకనాథుడు. చీకటి ఆత్మలు వాడి దగ్గర ఉన్నాయి. ప్రస్తుత అంధకార. ఏంటది? నల్ల గుర్రం కదా. పట్టుకుంటున్నారా? ఎర్ర గుర్రం, నల్ల గుర్రం, తెల్ల గుర్రం పట్టుకుంటున్నారా? వాడి గుర్రాలు పట్టుకుంటున్నారా? ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ. ఇక్కడికి వచ్చేసారా మీరు? ఆకాశ మండలమందున్న దురాత్మల వాడి యొక్క సమూహం అంతా అక్కడే ఉన్నది. వాడి సమూహము అక్కడ ఉండినది కాబట్టి వాడి సమూహముతో ఈరోజు యుద్ధం చేస్తున్నాం. నీకు యుద్ధము ఉన్నది అంటే నీకు ప్రత్యక్షత ఉంటేనే యుద్ధం ఉంటుంది. ప్రత్యక్షత లేకుండా నీకు యుద్ధం రాదు. ఎందుకంటే ప్రత్యక్షత లేకుండా వాడితో పోరాడలేవు. నాకైతే ఈ గొడవ ప్రత్యక్షత జోలి వెళ్ళకుండా ఉంటమే మంచిది అనుకుంటావా? నువ్వు విడవబడతావు, 1000 పాలల్లో ఉండవు, వెళ్ళిపోయి నరకంలో వేయబడతావు. నువ్వు ఎత్తబాట్లో వెళ్ళాలంటే, 1000 పాలల్లో ఉండాలంటే ఖచ్చితంగా నీకు ప్రత్యక్షత అనేది అవసరం. నీకు యుద్ధం అనేది కావాలి. యుద్ధాలు లేకపోతే విజయాలు. మీకు విజయం కావాలా? మీరు జయించాలా? మరి జయించాలంటే మీకు ఇక్కడ యుద్ధం ఉండాలిగా. ఆ యుద్ధమే అది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో ఉంది చూసారా? దాన్నే మనం జయించాలి. యుద్ధం ఉంది అక్కడ. అపవాది వాడి దూతలకి, మికాయేలు అతని దూతలకి. ఇది భాష గారు, ఇది
ఆదికాండం ముందనుకుంటానే, ఆదికాండం ప్రారంభము మనుషుడు ఇంకా పుట్టబడక ముందేననుకుంటా. హల్లెలూయా. అది కూడా సాదృశ్యమే. ఇప్పుడు అది యాక్చువల్ గా ప్రవక్త దానికి చెప్పాడు. ఇప్పుడు వధువు ఎత్తబడే ముందు కూడా ఒక యుద్ధం ఉంది, అపవాదితో ఒక యుద్ధం ఉంది. మీకు తెలుసా, ఈమె ఎత్తబాటులో వెళ్ళటంతోనే వాడు తోసివేయబడతాడని. అంటే అక్కడ యుద్ధం లేకుండా తోసివేయబడటం జరిగిందా? ఉన్నదా? అక్కడ ఇక్కడ. ప్రైజ్ లార్డ్. అక్కడ ఇక్కడ. ప్రైజ్ లార్డ్. పట్టుకున్నారా? అక్కడ ఉన్నదే ఇక్కడికి వస్తుంది, పరలోకం ఉన్నదే ఇక్కడికి వస్తుంది. 7వ ముద్ర కూడా భూమి మీదకి వచ్చినదా? భూమి మీదకి వచ్చిందా? క్రీస్తు భూమి మీదకి వచ్చాడా? ఇప్పుడు ఆయన భార్యలో ఉన్నాడా? మీకు తెలుసా? చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. మీకు దానియేలు 12 ఏమంటావు? దానియేలు 12 ఏమంటావు? హల్లెలూయా. అప్పుడు నీ జనుల పక్షాన నిలుచునట్టి మహా అధిపతి అయిన మిఖాయేలు. అవునా? ఆయన జనులు ఇజ్రాయేలు 7వ బూర కింద వాళ్ళ పక్షాన నిలబడటానికి మిఖాయేలు వచ్చినట్టయితే 7వ సంఘకాలంలో 7వ ముద్ర కింద ఎత్తబడే వధువు పక్షాన నిలబడటానికి ఇక్కడ కూడా మిఖాయేలు ఉండాలా? ఏం వర్తమానం పాస్టర్ గారు? హల్లెలూయా. ఇదంతా దేవుడు ప్రణాళిక. 7వ ముద్ర. అందుకే ఇక్కడ అంటున్నాడు, గమనించండి, అక్కడ భూమి యావత్తు పరిశుద్ధపరచబడాలి. చంద్రుడు, నక్షత్రాలు. పాస్టర్ గారు, నక్షత్రాలు కూడా, చంద్రుడు కూడా, ప్రకృతి యావత్తు పరిశుద్ధపరచబడవలెను. ఒక కార్యము అక్కడ ఉండును. ప్రైజ్ ది లార్డ్. అవన్నీ నక్షత్రాలు, చంద్రుడు, ప్రకృతి యావత్తు కూడా. మీకు తెలుసా, ఇదంతా పాపము జరగటం ద్వారాగా, హల్లెలూయా, సృష్టి యావత్తు దేనిలోకి వెళ్ళిపోయింది? దాస్యంలోకి వెళ్ళిపోయింది కదండి. అంటే దాస్యంలోకి నుండి విడిపించాలంటే ఇప్పుడు మరలా దాన్ని పరిశుద్ధపరచబడాలి కదండి. అపవిత్రమైన దీన్ని మళ్ళీ పరిశుద్ధపరచబడాలి కదండి. మరి కొత్త జన్మ అంటే ఏంటో చెప్పండి. మనకి జరుగుతుంది అది కాదా? సృష్టికి ఏం జరుగుతుందో మనకు అది జరగటం లేదా? అందుకేనా పరలోకపు పెళ్లి కుమారుడు భూలోకపు పెళ్లి కుమార్తె యొక్క భవిష్య గృహంలో దేవుడు మాట్లాడా? ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడా? మరి ఈ శరీరం పాపములో వచ్చినది, లైంగిక పరంగా వచ్చినది, శరీరేచ్ఛలతో ఉన్నది, మానసేచ్ఛలతో ఉన్నది. మరి దీనికి అగ్ని బాప్తిజం అవసరమేనంటావా? ప్రకృతి కూడా పరిశుద్ధపరచబడటానికి అగ్ని బాప్తిజం అవసరమేనా? నక్షత్రాలు, చంద్రుడు, సృష్టి యావత్తు కూడా. ఇదంతా 6వ ముద్ర కింద ఉందా పాస్టర్ గారు? 6వ ముద్ర కింద 3వ మడతలో సృష్టి ఉన్నది, 2వ మడతలో బుద్ధి లేని కన్యక ఉన్నది, 2వ మడతలో 1,44,000 మంది ఉన్నారు, మొదటి మడతలో బుద్ధి లేని కన్యక ఉన్నది. పట్టుకుంటున్నారా? ఇప్పుడు 3వ మడత గురించి ధ్యానం చేస్తున్నాం. ముగిస్తానండి, అయిపోవచ్చింది, ముగిస్తా. చంద్రుడు, నక్షత్రాలు మరియు ప్రకృతి యావత్తు పరిశుద్ధపరచబడవలసిన ఒక కార్యం అక్కడ ఉండును. అదేమిటని మీరు చూసారా? భూమి తనను తాను నూతన పరుచుకొని పరిశుద్ధపరుచుకొని 1000 ఏండ్ల పాలనకై సిద్ధపరచబడుచున్నది. 1000 ఏండ్ల పరిపాలన వచ్చుచున్నది. మరియు చూడండి, మురికనేది, అసహ్యమైనది, దానిలో ఉన్న ప్రతి ఒక్కటి
6వ ముద్రలో పరిశుద్ధపరచబడవలెను. హల్లెలూయా. అందుకే 6వ ముద్ర తర్వాతే 7వ ముద్ర ఉంది. 6వ ముద్రలో పరిశుద్ధ పరచబడవలెను. మీకు తెలుసా, అగ్ని బాప్తిజం ఇచ్చిన తర్వాత దేవుడు వచ్చి నివసిస్తాడు. హల్లెలూయా. అగ్ని బాప్తిజం ఏంటి? పరిశుద్ధ పరచబడటం కదా, కాల్చివేయటం కదా, మనలో ఉన్న మురికంతటని కాలవటం కదా, శరీరేచ్ఛలు కాల్చివేయటం కదా, లోక కోరికలు కాల్చివేయటం కదా, అదే కదా అగ్ని బాప్తిజం. ప్రైజ్ ది లార్డ్. సంగమే, ఈ విషయాలు ఎంతమందికి అర్థమవుతున్నాయి? ఎంతమంది గ్రహిస్తా ఉన్నారు? హల్లెలూయా. హనీమూన్ ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? 1000 ఏండ్ల పాలల్లోకి ఎంతమంది వెళ్ళాలనుకుంటున్నారు? హల్లెలూయా. మరి మనకి సమయము దగ్గరలో ఉన్నది. ఈ వాక్యపక్షాన్ని నిలబడటానికి ఇష్టమేనా? మీ జీవితాలు సిద్ధపరచుకొని ఇష్టపడతారా? దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. నెక్స్ట్ వారం 391వ పేరా. ప్రార్థన చేద్దాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా ప్రార్థించండి. మరి 7వ ముద్రలో అనేక అద్భుతమైన విషయాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు. 3 మడతల మర్మము గురించి, శుద్ధీకరణ గురించి, బుద్ధి లేని కన్యకల గురించి, 1,44,000 మంది శుద్ధీకరణ గురించి, భూమి శుద్ధీకరణ గురించి, మరి మనం ఎత్తబడే ముందుగా ఒక యుద్ధం ఉన్నదని, అపవాదితో యుద్ధం ఉన్నదని, వాడు నాయన భూమి మీదకి వచ్చి అధికారుల ద్వారాగా, మరి పెద్ద ఆ యొక్క లోకనాథుల ద్వారాగా, రాజుల ద్వారా, అధికారుల ద్వారా, మరి ప్రధానుల ద్వారాగా, అధిపతుల ద్వారాగా ఒత్తిడి భూమి మీద రాబోతా ఉన్నది. దాని మీద ఒత్తిడి వచ్చే టైంలో ఈమె జయించటానికి ఒక యుద్ధం అనేది ఉన్నది. ఆ యుద్ధంలో మనం జయించాలంటే ప్రత్యక్షత అనేది అవసరము. ప్రత్యక్షత పొందుకున్న తర్వాతే మనము వాళ్ళతో యుద్ధం చేయగలుగుతాము అనే విషయాలు, అనేక విషయాలు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు.